Hi viewers, I am Ramu from Vision Software Solutions. Today explaining vehicle finance software. మీరు ఎవరైనా కొత్తగా వెహికల్ ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో వచ్చేసి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఒక కస్టమర్ ఎన్ని డ్యూలు కట్టాడు, ఫైనాన్స్ ఎన్ని డ్యూలు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేయబడింది. ప్రతి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైనా ఈజీగా ఎంటర్ చేసే విధంగా ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. స్మాల్ ఆఫీస్ నుండి వాళ్ళ యొక్క దగ్గర నుండి కూర్చొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని పక్కాగా తెలుసుకొని వాళ్ళకు తగిన విధంగా సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేశాము. సో మనం ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. నేను వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి లాగిన్ స్క్రీన్ ఉంటుంది. లాగిన్ స్క్రీన్లో మన ఫర్మ్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, రిపోర్ట్స్. ఈ మాస్టర్స్ మోడల్ వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కస్టమర్ హైరర్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాం. ఇందులో హైరర్ కానీ, గ్యారెంటరు, బండి ఏ మోడలు, ఎన్ని నెలలు కంతు కడుతున్నాము ఇస్తున్నాము, ఎంత అగ్రిమెంట్ ఛార్జెస్ ఎంత, ఎన్ని డ్యూలు ఉన్నాయి, ఇవన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఎంటర్ చేస్తాం. ఫస్ట్ ఓపెన్ చేస్తేనే న్యూ క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఫస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే HDFCనా, శ్రీరామ్ ఫైనాన్సా, ఫార్చ్యూనా, మన ఓన్ ఫైనాన్సా, అంటే కంపెనీ వైజ్ కూడా మనకు పెండింగ్ రిపోర్ట్ తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కంపెనీ, తర్వాత వెహికల్ మేక్, బజాజా, మహేంద్రనా, అప్పీనా అనేది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత బండి మోడలు, ఏ మోడల్ అయింది అని టైప్ చేస్తాం. నెక్స్ట్ మనకు వచ్చేసి బ్రాంచెస్, ఏదైనా బ్రాంచెస్ ఉంటే బ్రాంచ్ నేమ్స్ కూడా ఎంటర్ చేస్తాం. అంటే బ్రాంచ్ వైజ్ కలెక్షన్ రిపోర్ట్ కానీ, పెండింగ్ రిపోర్ట్ కానీ తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది. అగ్రిమెంట్ నెంబర్ అంటే మన మాన్యువల్ బుక్లో ఫాలో అయ్యే దాని ప్రకారం మన పేజీ నెంబర్ ఉంటుంది. అక్కడ ఆ నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేస్తాం. అంటే బండి ఆటోమేటిక్గా ఈ పేజీ నెంబర్ చూసి మన మాన్యువల్ బుక్లో కూడా సెర్చింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మీడియేటర్ నేమ్, ఈ బండి ఎవరి ద్వారా మీడియేటర్ కానీ ఉంటే ఆ మీడియేటర్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి వెహికల్ నెంబరు, తర్వాత వచ్చేసి హైరర్ నేమ్, సన్ ఆఫ్, అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు, ఏరియా, పర్టికులర్గా మండలం కానీ, ఒక తాలూకా ఏరియా, డిస్టిక్, ఒక అడ్రస్ పాయింట్అవుట్ చేసి ఒక ఏరియా నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏరియా ఎందుకంటే సపోజ్ మన మండలం ఉంది, ఆ మండలం వైజ్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని డ్యూలు పెండింగ్ కట్టాలంటే మనం ఇక్కడే ముందు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి మనం ఏరియా వైజ్ పెండింగ్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డిస్టిక్, ఏ డిస్టిక్, తర్వాత బండి ఆధార్ కార్డు, కస్టమర్ యొక్క ఆధార్ కార్డు నెంబరు, తర్వాత ఫోన్ నెంబరు, ఫైనాన్స్ అగ్రిమెంట్, అంటే కంపెనీ వాడు ఒక అగ్రిమెంట్ నెంబర్ ఇస్తాడు. మనం కింద HDFCలో వెహికల్ ఫైనాన్స్ వేస్తే వాడు ఒక అగ్రిమెంట్ నెంబర్ ఇస్తాడు. ఆ అగ్రిమెంట్ నెంబర్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత గ్యారెంటర్ ఫోటో, హైరర్ ఫోటోని కూడా మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. స్కాన్ చేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ఫోటోని అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ హైరర్ ఫోటో దగ్గర డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి మన వెహికల్ టైపు, న్యూ వెహికల్, యూజ్డ్ వెహికల్, గ్యారెంటర్ నేము, ఇక్కడ వచ్చేసి గ్యారెంటర్ నేము, బండి ఎవరైనా గ్యారెంటర్ అంటే గ్యారెంటర్, అడ్రస్, ఫోన్ నెంబర్సు. ఇప్పుడు వచ్చేసి అగ్రిమెంట్ ఛార్జెస్ ఉంటే అగ్రిమెంట్ ఛార్జెస్ కూడా టైప్ చేస్తాం. తర్వాత ఫైనాన్స్ అమౌంట్ అంటే మనం ఎంత ఫైనాన్స్ ఇస్తున్నాం బండికి, సపోజ్ 1,45,000 ఇస్తున్నాము.
ఎన్ని నెలలు, 36 నెలలు. ఇంట్రెస్ట్ టైపు పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంత్లీ ఎంత పడుతుంది, టోటల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, టోటల్ ఫైనాన్స్ అమౌంట్ ఎంత అనేది కూడా మనకి ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేషన్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అగ్రిమెంట్ డేట్ వేస్తాం. సపోజ్ టుడే డేట్ అనుకో, టుడే డేట్ ఇస్తే ఆటోమేటిక్గా డ్యూ డేట్ వస్తుంది, ఎక్స్పైర్ డేట్ కూడా అదే క్యాలిక్యులేషన్ అవుతుంది. 3 years కాబట్టి 29 వచ్చింది. సో ఇంజన్ యొక్క సేసిస్ నెంబర్ కానీ, ఇంజన్ నెంబరు, ఎఫ్సి డేటు, పర్మిట్ డేటు, మన షాప్లో ఎవరైనా ఎగ్జిక్యూటివ్స్ ఉంటే ఎగ్జిక్యూటివ్ నేమ్ కూడా మనం డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసి వేసుకోవచ్చు. అంటే ఎగ్జిక్యూటివ్ వైజ్ మనం రిపోర్ట్ తీయచ్చు, పెండింగ్ రిపోర్ట్. మంత్లీ ఈ మంత్ అయింది, మంత్ అయిన తర్వాత అతనికి ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 100 వెహికల్స్ని అలాట్ చేసేస్తాం. ఆ 100 వెహికల్ మెయింటెనెన్స్ మొత్తం మనం ఇతని రిపోర్ట్లో ఇతని నేమ్ మీద రిపోర్ట్ తీయచ్చు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సేవ్ క్లిక్ చేస్తాం. సేవ్ అయింది. ఇది వచ్చేసి కస్టమర్ యొక్క డీటెయిల్స్. ఇందులో వచ్చేసి 3 type ఆఫ్ సర్చింగ్స్ ఉంటుంది. నేమ్తో సర్చింగ్ ఉంటుంది, వెహికల్ నెంబర్ ద్వారా సర్చింగ్ ఉంటుంది, ప్లస్ అగ్రిమెంట్ నెంబర్ ద్వారా సర్చింగ్ ఉంటుంది. సో 3 type ఆఫ్గా మనం ఈ వెహికల్ని మళ్ళీ ఇది ఏమైనా చెక్ చేసుకోవాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ క్లిక్ చేసామంటే లిస్ట్లో ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి కస్టమర్ అయిపోయిన తర్వాత, డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఈఎంఐ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈఎంఐలోకి వెళ్తాం. ఆపరేషన్స్లోకి వచ్చేసి ఈఎంఐ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వెహికల్ నెంబర్లో వెహికల్ నెంబర్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తేనే డీటెయిల్స్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ డ్యూ కడుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఇన్స్టాల్మెంట్ నెంబర్ అనేది అదే డిస్ప్లే అవుతుంది, ఎన్నో ఇన్స్టాల్మెంట్ అనేది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరికి ఉంది. ఇప్పుడు సపోజ్ పే చేయడానికి వచ్చాడు, ఆటోమేటిక్గా పెయిడ్ డేట్ ఇవ్వగానే లేట్ డేస్ క్యాలిక్యులేట్ అవుతుంది. లేట్ డేస్ ఎన్ని రోజులు లేట్ అయింది అనేది కూడా అదే డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే ఇంట్రెస్ట్ 3 రూపీసా 4 రూపీసా, మనం మాస్టర్ ఎంట్రీలో ఒక ఆప్షన్ ఉంటుంది, ఎంత ఇంట్రెస్ట్ ఛార్జెస్ ఎంత పెట్టాలనేది కూడా దానికి ఆప్షన్ ఉంది. అంతగిన అక్కడ ఫీడ్ చేసి ఆటోమేటిక్గా వెహికల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. చూడండి, ఇంట్రెస్ట్ 2 daysకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అయింది. ఇన్ కేస్ మంత్ దాటిపోయింది, లేట్ అమౌంట్ పడాలి, లేట్ అమౌంట్ కూడా ఆటోమేటిక్గా ఛార్జెస్ 300 అనేది అది డిపెండ్స్ అపాన్ కస్టమర్ని బట్టి మనం లేట్ అమౌంట్ కూడా ఫీడ్ చేసి పెట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రిసిప్ట్ నెంబర్ కూడా మాన్యువల్ రిసిప్ట్ నెంబర్ కూడా టైప్ చేసి సేవ్ చేసామంటే ఆటోమేటిక్ 1 డ్యూ సేవ్ అవుతుంది. నెక్స్ట్ డ్యూ ఎంత అనేది ఇది వస్తుంది ఆటోమేటిక్, ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మనం రిసిప్ట్ కావాలి, క్యాష్ రిసిప్ట్. సో డిఫాల్ట్గా ప్రింటర్కి మనం కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి క్యాష్ రిసిప్ట్ అనేది డిఫాల్ట్ ప్రింటింగ్ వచ్చేస్తుంది. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ వెహికల్ మనం ఏదన్నా సెటిల్మెంట్ తీయాలనుకుంటే టోటల్ సెటిల్మెంట్ లెడ్జర్ కూడా మనం ప్రింట్అవుట్ తీయచ్చు. ఏమవుతుందంటే టోటల్ బండి నెంబర్ కొడతానే అతను ప్రీవియస్ కట్టిన లెడ్జర్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఈఎంఐ, బండి నెంబరు ఎంటర్ కొడతాం. ఇంతకుముందు 1 డ్యూ కట్టాడు, నెక్స్ట్ డ్యూ వచ్చేసి సెకండ్ డ్యూ అనేది డిఫాల్ట్గా డిస్ప్లే అయింది. ఇతను మొత్తం లెడ్జర్స్ ప్రింట్అవుట్ తీయాలంటే సెటిల్మెంట్ మీద క్లిక్ చేస్తే టోటల్ ఇతని యొక్క లెడ్జర్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్, గ్యారెంటర్ డీటెయిల్స్, ప్లస్ చేసిస్ నెంబరు, ఇంజిన్ నెంబరు, ఇక్కడ అడ్వాన్స్ అమౌంట్ ఎంత 1,45,000, అగ్రిమెంట్ ఛార్జెస్ కలిపి 2,500, టోటల్గా ఫైనాన్స్ అమౌంట్ 2,49,000, ఈఎంఐ టోటల్ మొత్తం అతనికి కావాల్సిన లెడ్జర్ మొత్తం ఇందులో డిస్ప్లే అవుతుంది. ఎన్ని డ్యూలు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లాస్ట్గా పేజీ చివరికి వెళ్తే ఓడి బ్యాలెన్స్ 20, డ్యూ బ్యాలెన్స్, టోటల్ అమౌంట్, ఇది టోటల్ ఒక కస్టమర్ యొక్క లెడ్జరు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ హ్యాండ్ లోన్ అనేది తీసుకుంటారు. ఒక్కొక్క కస్టమర్ వచ్చేసి వెహికల్ కొన్న తర్వాత ప్రతి కస్టమర్ వచ్చేసి చేయబదులుగా కొంత అమౌంట్ తీసుకుంటారు, బండి రిపేర్లకు కానీ ఏదైనా ఇన్సూరెన్స్కి కానీ అమౌంట్. సో దాని వరకు ఏంటంటే హ్యాండ్ లోన్ కింద ఎంటర్ చేసి పెట్టుకుంటాం. హెచ్ఎల్ అని క్లిక్ చేస్తే మన హ్యాండ్ లోన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీనికి డిఫాల్ట్గా వచ్చేసి 3 రూపీస్ లెక్కన క్యాలిక్యులేషన్ అయిపోద్ది.
సపోజ్ ఇక్కడ హ్యాండ్ లోన్ అమౌంట్ బై హ్యాండ్ వచ్చేసి మనకి 10,000 తీసుకున్నాడు. సేవ్ చేసేస్తాం, అయిపోయింది. సో హ్యాండ్ లోన్ కూడా మనకి ఇప్పుడు ఈ లెడ్జర్లో డిస్ప్లే అవుతుంది. సార్ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లోన్ బ్యాలెన్స్ 10,000, టోటల్ అమౌంట్ కూడా యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ అతనికి నెక్స్ట్ హ్యాండ్ లోన్ పే చేస్తే హ్యాండ్ లోన్ కూడా ఇందులో ఎంటర్ చేసేస్తాం. సో ఇది రిసిప్ట్ ఈఎంఐ ఎంట్రీ. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్స్ ఎంట్రీలో బ్రాంచ్ ఎంట్రీ, ఇవంతా వన్ టైం ఎంట్రీ డిస్ప్లే అవుతుంది. వన్ టైం ఎంట్రీలో మనం చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీస్, షోరూమ్ ఎంట్రీ. సో మనకు వచ్చేసి టోటల్గా ప్రతి రిక్వైర్మెంట్ ఇందులో ఒక స్మాల్ ఆఫీస్ ఎలా మెయింటైన్ చేయాలనేది ప్రతి ఒక్కటి ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు. షోరూమ్ వెహికల్, యూజ్డ్ వెహికల్ లెటర్స్ కానీ, తర్వాత వచ్చేసి ఆల్ఫా షోరూమ్ లెటర్, రిక్వెస్ట్ లెటర్స్ ఇవన్నీ ఉంటాయండి. ఈఎంఐ, హ్యాండ్ లోన్, ఇది వచ్చేసి డే బుక్. ఇన్ కేస్ మనం డే షీట్ నుంచి డైరెక్ట్ ఎంటర్ చేసుకోవాలంటే ఆపరేషన్స్లోకి వచ్చి డే షీట్ ఓపెన్ చేస్తాం, వెహికల్ నెంబర్ క్లిక్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా ఎంటర్ కొడతానే ఇక్కడ నుంచే మనం ఈఎంఐ లేకుండా డైరెక్ట్ ఇక్కడే టైప్ చేసేయచ్చు. వన్ సైడ్ జమలు, ఒక సైడ్ వచ్చేసి ఖర్చు చేస్తే ఈరోజు క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది స్క్రీన్లో. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, షోరూమ్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ మనకి డిఫాల్ట్గా ఇందులో ప్రతి రిక్వైర్మెంట్ ఉంటుందండి. దాని వరకు మనకు ఈజీగా అర్థమయ్యేటట్టు ప్రతి కస్టమర్కి ఈజీ వేలో ఈ సాఫ్ట్వేర్ చేయబడింది. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకున్నా మనం ఇందులో చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. సో వచ్చేసి మనకి రిపోర్ట్ సెక్షన్కి వస్తే డైలీ కలెక్షన్ రిపోర్టు, టోటల్ ఏ డేట్ వైజ్ మనం కలెక్షన్ చూసుకోవచ్చు. అలాగే మనకి మెయిన్ వచ్చేసి పెండింగ్ రిపోర్ట్, పెండింగ్ ఎరేర్ లిస్ట్. ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ డేట్ టు డేట్, మంత్ ఎండింగ్ డేట్ ఇచ్చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి మండలం వైజ్ కానీ, డిస్టిక్ వైజ్ కానీ, ఎగ్జిక్యూటివ్ వైజ్ కానీ మన సెలక్షన్ బట్టి ఏ రిపోర్ట్ కావాలనుకుంటే ఆ రిపోర్ట్ డిస్ప్లే చేసుకోవచ్చు. సపోజ్ ఫ్రాంచైజ్ వైజ్ ఉంది, డేట్ ఇచ్చాం, ప్రింట్ కొడితేనే ఆటోమేటిక్గా మనం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని లీవ్లు పెండింగ్ ఉన్నాయి, కంపెనీ నెంబరు, వెహికల్ నెంబరు, నేము, అడ్రస్సు, కస్టమర్ ఐడి, ఫైనాన్స్, నెంబర్ ఆఫ్ డ్యూస్, అగ్రిమెంట్, ఎక్స్పైరీ డేటు, పెయిడ్ డేటు, బకెట్స్ అంటే ఎన్ని డ్యూలు పెండింగ్ ఉన్నాయనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ప్రతి ఒక్క కస్టమర్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క రిపోర్ట్లోనే ఉంటుంది. హ్యాండ్లో కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఎక్స్పైరీ స్టేటస్, ఇది రన్నింగ్లో ఉందా, క్లోజర్లో ఉంది అనేది కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వెహికల్ మేకు, టాటానా, అప్పీనా అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ ఒక్క రిపోర్ట్ ద్వారా మనం టోటల్గా ఫుల్గా ఈ వెహికల్ కలెక్షన్ అనేది మనం కలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీజ్ వెహికల్ సీజ్ చేయాలనుకుంటే బండి కట్టలేదు. సో మనకి ఇక్కడ వెహికల్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ పెండింగ్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ సీజ్ చేసేస్తే బండి సీజ్ అయిపోతుంది. మళ్ళీ అమౌంట్ పే చేసినప్పుడు రిలీజ్ చేసేస్తే రిలీజ్ అవుతుంది. ఆ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఉంది. మనకి రిపోర్ట్ కూడా వస్తుంది, టోటల్ సీజ్ రిపోర్ట్ కూడా, ఆల్ వెహికల్ సీజర్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ స్టేటస్. సపోజ్ మనం టోటల్గా ఎంత ఫైనాన్స్ ఉన్నామో, ఎంత కట్టారు, మనకు రావాల్సిన బ్యాలెన్స్ పెండింగ్ ఎంత, టోటల్ అందరి దగ్గర నుంచి ఎంతెంత రావాలి అనేది ఒక ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మనం ఇందులో చూసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్, పెండింగ్ ఎరేర్ లిస్ట్, సీరమ్ కలెక్షన్, ఎంప్లాయీ శాలరీస్, డే సీట్స్. సో ఒక ఆఫీస్లో జరిగేటువంటి ప్రతి ఒక్క పేమెంట్ని మనం ఇందులో ఎంటర్ చేసేసుకుంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మనం లాస్లో ఉన్నామా, ప్రాఫిట్లో ఉన్నామా అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఫైనాన్స్ ఆఫీస్ పెట్టాలనుకున్నప్పుడు పిన్ టు పిన్ అనేది మనం ఇందులో ఎంటర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం మంత్ అయిన తర్వాత టోటల్ కలెక్షన్ ఎంత ఎక్స్పెన్సెస్, మనకి ఎంత మిగిలింది అనేది మనకు ఒక రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్
సేల్స్ ఎలా పెంచుకోవాలి, వెహికల్ ఫైనాన్స్ని ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. దాని గురించి ఇంకా ఫుల్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా మీకు రెక్టిఫై చేస్తాను. యాజ్ ఏ డెవలపర్గా మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఏదైనా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉన్నా డెవలప్ చేస్తాను. అది ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉందండి. ఎటువంటి ప్రాబ్లం రాదు. సో అలా